ఆల్ సెకండ్ పార్ట్ వీడియో కంటిన్యూయింగ్. ఇందాక నేను చూపిస్తున్నాను కదా, ఇది పోల్కి హుక్స్లో ఇలా గ్రీన్ స్టోన్ వచ్చి కింద రైస్ పర్ల్స్ ఇచ్చేసాను. ఇలా రైస్ పర్ల్స్లో కొంచెం హెవీ లుక్ వస్తుందని. సో చాలా లైట్ వెయిట్. ఇక్కడ వచ్చి ఒరిజినల్ పర్ల్ ఇచ్చానండి ఇలా పోల్కి. సో కాలేజ్ టైప్ గర్ల్స్కి లేదా ఏదైనా అనార్కలి డ్రెస్సెస్ అలాంటి డ్రెస్సెస్కి చాలా లుక్ చాలా బాగుంటుందండి. క్యాబెచాన్ స్టోన్స్ అంటారు కదండి, అలా ఉంటుంది. ప్రీషియస్ స్టోన్స్. దీని కాస్ట్ వచ్చేసరికి 500, ఫ్రీ షిప్పింగ్. రైస్ పర్ల్స్, ఒరిజినల్ రైస్ పర్ల్స్ అండి, చాలా బాగుంటాయి. ఇదొక సెట్ అండి. సో ఈ బీడ్స్ వచ్చి మొనాలిసాలో నేను ఇంతకుముందు ప్లెయిన్లో చూపించాను, పెయింటెడ్ చూపించాను. సో ఇది వచ్చి కార్వింగ్ బీడ్స్ అంటారు. కార్వింగ్ బీడ్స్ ఇదల్లా స్పెషల్లీ డిజైన్ చేయించాను. డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి. ఇందులో ఏ కలర్ ఆర్డర్ చేసినా సింగిల్ కలర్ అయితే రాదు. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి. గ్రీన్కి ఇలా లీఫ్ మోడల్ లాగా వచ్చింది, రెడ్కి ఇలా వచ్చింది. సో ప్రతి బీడ్కి డిఫరెంట్ డిజైన్స్ అలా కస్టమైజ్ చేయించాను. ఇది కూడా కస్టమైజేషనే అండి. సో దీని లుక్ వచ్చేసరికి చూడండి, పెండెంట్ పోల్కి స్టోన్స్ చూడండి ఎంత క్వాలిటీయో. సో ఈ బీడ్స్ ఎంత కాస్టో దానికైనా డబుల్ కాస్ట్ ఈ స్టడ్కి పడుతుందండి. అందుకే దీని కాస్ట్ వచ్చి 1150. 4 కలర్స్ ఆఫ్ బీడ్స్ 1150 వస్తుంది కాస్ట్. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను చూపిస్తున్నాను కదండి, ఇలా బ్యాక్ సైడ్ హుక్ వస్తుంది ఇలా. సో ఈ హుక్కి ఇలా మనం చేంజబుల్ చేసుకోవచ్చు, ఇలా మనకు నచ్చినట్టు కలర్స్. ఇంకా మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ బీడ్స్ ఉన్నాయా, లేదా మీకు ఈ బీడ్స్ వద్దు, ఈ స్టడ్ కావాలి, ఈ స్టడ్కి మ్యాచ్ అయ్యే వేరే స్టడ్స్ జుమ్కాస్ ఏవైనా కావాలి అన్నా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఈ బీడ్స్ అయితే రీజనబుల్ బడ్జెట్లో ఇలా 4 కలర్స్ వచ్చి స్టడ్ కాస్టే ఇందులో ఎక్కువ పడుతుందండి. స్టడ్ కాస్ట్ వల్లే మీకు ఈ ప్రైస్ పడుతుంది. స్టడ్ అలాన్ కొన్నా కూడా మీకు ఆల్మోస్ట్ 550-600 రేంజ్లో పడుతుందండి, కార్వింగ్ బీడ్స్ కాకుండా. సో ఇదొకటండి. బ్యాక్ ఇలా చేంజబుల్ వస్తుంది, పుష్ బ్యాక్ స్టడ్స్. ఓకేనండి. సో ఇదొక సెట్ అండి, పర్ల్స్తో చేశాను. డెఫినెట్లీ ఇలాంటి సెట్స్ మీరు చాలానే చూసుంటారు. కానీ మనం ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇలా గోల్డ్ బీడ్స్ యాడ్ చేశాను. చూడండి ఎంత బాగుంది అంటే. సో ఇలా గోల్డ్ బీడ్స్ అటాచ్ చేసి పర్ల్స్ మధ్యలో పెట్టాను, క్యాప్స్ కాకుండా. జనరలీ మనం క్యాప్స్లో చేస్తాం కదా, ఇది కొత్త లుక్ అనమాట. క్యాప్స్ అటాచ్ చేశాను. బ్యాక్ సైడ్ లిమిటెడ్గా వచ్చి బ్యాక్ సైడ్ ఇలా చైన్ పెట్టాను. ఇలా ప్రీమియం క్వాలిటీ చైన్ అండి. బ్యాక్ సైడ్ కూడా పెండెంట్ చూడండి, ఏడీ పెండెంట్. అగైన్ ఇట్ ఈస్ అ షార్ట్ లెంత్ అండి. లాంగ్లో చిన్న పెండెంట్స్కి అస్సలు బాగుండదు. ఎంత ముద్దుగా ఉందంటే చాలా బాగుంది. చిన్నపిల్లల్ని నాకు ఎక్కువ అంటే చిన్నపిల్లలకి సెట్స్ ఎక్కువ బాగా ప్రిఫర్ చేస్తాను యాక్చువల్లీ. సింపుల్గా ఎలిగెంట్గా ఉంటే బాగుంటుందని. హెవీ సెట్స్ కూడా చేస్తానండి, అలా అని కాదు. బట్ స్మాల్ సెట్స్ ఎందుకో చాలా బాగుంటాయి. సో దీని కాస్ట్ వచ్చేసరికి 700 అండి. షార్ట్ లెంత్ అంటే 22 ఇంచెస్ వస్తుందండి. బ్యాక్ సైడ్ రింగ్స్ వస్తాయి. సో విత్ చైన్ ఇలా వస్తుంది. ఫుల్ పిక్ కావాలంటే మీకు ఇన్స్టాలో ఉంటుంది, చూడండి. ఇందులో కలర్స్ చాలా వస్తాయి. ప్రజెంట్ హ్యాండ్ స్టాక్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నాను. కలర్స్ ఇంకా చాలా వస్తాయండి. అంటే బ్లూ, పింక్ చాలా వస్తాయి. అంటే సోల్డ్ అవుట్ అయిపోయాయి. చేయమంటే చేస్తాను ఆన్ ఆర్డర్. పిక్స్ కావాలి అని అంటే ఇన్స్టాలో ఉన్నాయి, చూడండి. లేదా మీకు వేరే కలర్లో ఏమైనా కస్టమైజ్ చేయించుకోవాలంటే పింక్ చేశారు అని అంటే నేను అప్డేట్ చేస్తాను, నా దగ్గర అవైలబుల్ ఏ కలర్స్ ఉన్నాయి అన్నది. సో ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తానండి. సమ్ టైమ్ అటు ఇటు అవుతుంది. ఆన్లైన్లో ఉన్నాను అని అంటే డెఫినెట్లీ చేస్తాను. సో ప్లీజ్ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. ఇందులో అవైలబుల్ ఇది చేంజబుల్ కాదండి, స్టడ్కి ఫిక్స్ అయిపోతుంది ఇలానే. సో ఇలా ఫిక్స్ అవుతుంది. కింద ఇలా చిన్ని జుమ్కాస్కి చాలా లైట్ వెయిట్ అండి. చిన్ని జుమ్కాస్కి ఇలా ఏడీ స్టడ్ వస్తుంది.
స్టడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా అంటే చాలా. సో ప్రజెంట్ అవైలబుల్ కలర్స్ ఓన్లీ 3 లెఫ్ట్. ఆరెంజ్ అండి, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ అంటారు కదా, ఆలివ్ గ్రీన్. ఇది చాలా బాగా మ్యాచ్ అయింది యాక్చువల్లీ. సో దీని కాస్ట్ వచ్చేసరికి 400 పేర్ అండి. కాంబోగా తీసుకున్న మీకు అంటే 2-3 పేర్స్ అలా కాంబో తీసుకుంటే డెఫినెట్లీ కాస్ట్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ప్రజెంట్ 400 1 కాంబో, ఫ్రీ షిప్పింగ్. సో ఇదొక బ్లాక్ బీడ్స్ కాంబో. స్టార్టింగ్లో నేను ఒక ప్రీవియస్ వీడియోలో ఒక కాంబో చూపించాను కదా, దానికి మ్యాచింగ్లో ఇలా సిమిలర్గా ఇంకొక కాంబో అండి. బట్ మేక్ ష్యూర్ కాంబోకి డిఫరెంట్ వెరైటీస్ వాడాను. సో కాస్ట్ కూడా డెఫినెట్లీ డిఫరెంట్గానే ఉంటుంది. సో డోంట్ కంపేర్. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ కాంబో స్పెషాలిటీ. ఓకేనండి. సో ఇందులో సెరమిక్ బీడ్స్ వాడాను డ్రాప్లో. చూడండి ఎంత బాగుంది కదా లుక్, చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే నాకు ఫేవరెట్ ఎల్లో, బట్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా కలర్ ఒకటి సింగిల్ లైన్ వాష్ చేశాను. నెక్స్ట్ ఈ పెండెంట్ చూడండి, మ్యాంగో స్పేసర్ బ్యాక్ సైడ్ ఇది డిటాచబుల్ అండి. యాక్చువల్లీ మనకి నచ్చలేదు లేదా వేరే పెండెంట్ మార్చుకోవాలి, ఒకే బ్లాక్ బీడ్స్లో మనం పెండెంట్ మార్చుకోవాలన్న ఆప్షన్ దీంట్లో ఉంటుంది. సో ఇది ఒక డిటాచబుల్ మ్యాంగో పెండెంట్. ఈ పెండెంట్ మనం చైన్ ఒక్కటే తనిగా తీసుకోవాలంటే 350-400 అలా రేంజ్లో ఉంటుందండి, ఒక్క పెండెంట్ అలా తీసుకోవాలి అనుకున్నా కూడా. నెక్స్ట్ ఎనామెల్ బీడ్, ఇందాక నేను కాంబోలో పింక్ కలర్ చూపించాను, ఇది ఒక కలర్ బ్లూ కలర్ అండి. ఈ బ్లూ కలర్లో చూడండి ఎంత క్వాలిటీ మీకు నీట్గా కనపడుస్తుంది అని. మీకు ఎనామెల్లో డెఫినెట్గా చాలా కనపడతాయి, కానీ ఇలాంటివి చాలా తక్కువగా కనపడతాయండి. అంటే ఫినిషింగ్ వైజ్ డెఫినెట్లీ ఫినిషింగ్ ఈజ్ మెటర్స్ కదండి. మనం ఎక్కడైనా తీసుకోవటం లేదు అని కాదు. సో క్వాలిటీ మెటర్స్. ఇది ఒకటండి చూడండి, ఇది స్వరాస్కి అంటారు కదండి, మొనాలిసాలో స్వరాస్కిలో ఇది రియల్ బీడ్స్ యాక్చువల్లీ. చూడండి ఎంత బాగుంటుంది. మధ్యలో నేను వాడింది కూడా రియల్ పర్లే, చాలా బాగుంటుంది. 2 లైన్స్లో వాడాను ఇలా. నెక్స్ట్ వచ్చి లాస్ట్ ఇంకొకటి పెండెంట్, ఏడీ పెండెంట్ పింక్. ఎంత ఫ్లవర్ మోడల్ వచ్చి ఎంత నీట్గా ఉందో చూడండి. ఇలా హ్యాంగింగ్ వచ్చి సింగిల్ లైన్, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. సో దీని కాస్ట్ వచ్చేసరికి 900 అండి, కాంబో 900. సో పిక్ ఇలానే తీసుకోండి, ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను. ప్లీజ్ నో బార్గెన్ అట్ ఆల్. బార్గెన్ చేసేట్టుగా ఉంటే నాకు మాత్రం డెఫినెట్లీ పింక్ చేయకండి. ఎందుకంటే బార్గెన్ చేస్తే నాకు లేదండి ఆ ప్రాఫిట్. నేను మ్యాక్సిమం ఏదైతే ఉందో అదే నేను పెట్టాను కాస్ట్లో. సో లోయెస్ట్ ప్రైజెస్ అనుకోండి, హై ప్రైస్ అన్నారంటే కూడా డెఫినెట్లీ నాకు అప్డేట్ చేయండి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాంబో నేను రిలీజ్ చేస్తున్నాను అండి, వెయిట్. హాయ్ అండి, 1 మోర్ సెట్ అండి. సో యాక్చువల్లీ ఇది సింగిల్ ఈచ్ సెట్. డ్రాప్ బీడ్స్ చూడండి ఎంత బాగున్నాయో, బ్లాక్, రెడ్, ఇందులో చాలా కలర్స్ వస్తాయి. కలర్స్ కానీ నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. సో కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ అండి, ఇలా గోల్డ్ బాల్స్తో పెట్టి చేశాను. సో అర్లియర్గా నేను 450కి అమ్మాను, జస్ట్ 400 ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నా అండి. సో 450 కాస్ట్ది 400కి ఇస్తున్నాను. దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఇది చూడండి, గ్రే కలర్ ఒకటి, యాక్చువల్లీ ఇదొకటి లాంటి సీ గ్రీన్ అంటారు కదండి అలా, ఎల్లో కలర్. ఇందాక నేను బ్లాక్ బీడ్స్లో చూపించాను కదా, అదే బీడ్స్ అండి, సెరమిక్ బీడ్స్, చాలా బాగుంటుంది. ఇది చూడండి స్కై బ్లూ ఎంత బాగుందో, రెడ్, బ్లాక్. సో ఇలా ఇన్ని కలర్స్ వస్తాయండి, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. సో ప్రజెంట్ హ్యాండ్ స్టాక్ అయితే ఈ 2 కలర్స్ రెడీమేడ్గా ఉంచాను. ఇంకా కస్టమైజేషన్ కావాలి అంటే మల్టీ కలర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కిడ్స్కి ఏమైనా వేయాలి అనుకుంటున్నారంటే అన్ని కలర్స్ ఇలా 5 కలర్స్ తీసుకొని
ఆ 5 కలర్ బీడ్స్ ఇక్కడ మనం యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ అంటే కిడ్స్‌కి జనరల్లీ మనం బ్లాక్ బీడ్స్ వేసుకుంటాము. కిడ్స్‌కి బ్లాక్ బీడ్స్ అవసరం లేదు అనుకుంటే, సో బ్లాక్ బీడ్స్‌కి బదులు ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చైన్ వేయించుకోవచ్చు. చైన్ లేదా పర్ల్స్ వేసుకోవచ్చు. పర్ల్స్, చైన్ అది కూడా ఏమీ వద్దనుకుంటే మనకి ఇలా స్పిన్నర్స్‌లోనే చాలా కలర్స్ వస్తాయి. సో కలర్స్ వచ్చిన ఆ కలర్స్ మీకు ఎలాంటి కలర్ కావాలంటే మీరు ఆ కలర్ నాకు చెప్పారు అని అంటే నేను కస్టమైజ్ చేస్తాను. కలర్స్ ఆప్షన్ కూడా నేను మీకు చూపిస్తాను వైల్ బుకింగ్. సో ఇలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవచ్చు. కస్టమైజేషన్ చేసుకుంటేనే ఏ సెట్కైనా లుక్ అనేది వస్తుందండి. ఏదైనా సపోజ్ నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను సఫైర్ బ్లూలో. ఇంతకు ముందు కూడా నేను ఆల్రెడీ చూపించాను చాలాసార్లు. ఇది చూడండి. యాక్చువల్లీ ఈ సెట్ ఎంతమందికి చేశానంటే ఇది ఒకటి ఎక్స్ట్రా నేను ఆల్వేస్ బ్యాకప్లో పెడతానండి ఒక్క సెట్ అయినా. ఎందుకంటే మెజర్కి నేను బ్యాకప్లో ఒకటి ఉంచేస్తాను. ఎంత మెజర్మెంట్స్ ఏంటని ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. అంతే లెంత్ కావాలి అని కస్టమర్స్ చాలా ప్రిఫరబుల్గా చెప్తారు కదా. సో అలా బ్యాకప్లో ఒక్కొక్క సెట్ ఉంచుకుంటాను. సో ఇది కస్టమర్కి నేను పంపించాను. ఆ పంపించినప్పుడు అంటే దీంట్లో వేరే కలర్ చేసాలే అండి. పెండెంట్ కూడా డిఫరెంట్గా వాడాను గేరు పాలిష్లో. నేను అప్పటికి చెప్పాను లైనన్ శారీస్కి చాలా బాగుంటుందండి, ఒకసారి వాడి చూడండి అనేసి. అప్పుడు ఆమె దీప ఎలా ఉంటుందో ఏమో అనుకున్నారు. కానీ రిసీవ్ అయ్యాక దీప చాలా చాలా ప్రెటీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, నీ చాయిస్ ఆఫ్ కలెక్షన్ చాయిస్ చాలా బాగుంది అని చెప్పారు. ఈ సెట్ కాస్ట్ వచ్చేసరికి 950 వస్తుందండి, సారీ 750 వస్తుందండి. జస్ట్ సెకండ్, కరెక్ట్. ఇది 950 అండి. 950 ఎందుకు అని అంటారా? ఇది చూడండి సఫైర్ ఆనెక్స్ బీడ్స్ అండి, ఒరిజినల్ ఆనెక్స్ బీడ్స్. మీరు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగుందని. 3 లైన్స్ లెంత్ వచ్చేసరికి 22 ఇంచెస్ వస్తుందండి. చాలా బాగుంటుంది కాటన్ శారీస్కి, లైనన్ చీరలకి. లైనన్ అని కాదు, డిఫరెంట్. ఇప్పుడు మనం సిల్క్ శారీస్ వేస్తున్నాం. సిల్క్ అంటే మరీ లైట్ వెయిట్గా ఉంటుంది కదండి. ఉప్పడ అలాంటి చీరలకు అయితే చాలా బాగుంటుంది. కొంచెం స్టిఫ్ శారీస్కి ఇలాంటివి వేస్తే అంటే కొంచెం లుక్ డిఫరెంట్గా, కస్టమైజేషన్ అంటే ఆ లుక్ డిఫరెంట్గా వచ్చేస్తుంది కదండి. సో ఇలా వాడుకోవచ్చు. దీని కాస్ట్ 950 అండి. 950 నేను ఇక్కడ మీకు రాసేస్తాను సో దట్ యూ కెన్ ఈజీలీ టేక్ దిస్. ఓకేనండి, 950 చాలా బాగుంటుంది. ఇందులో మీరు కలర్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదే పెండెంట్ పెట్టుకొని కలర్స్ డిఫరెంట్ కలర్స్ వాడచ్చు. రూబీ, పింక్, గ్రీన్, ఇందులో చాలా కలర్స్ వస్తాయండి ఆనెక్స్ బీడ్స్ అంటేనే. కాకపోతే 3mmలో ఎన్ని కలర్స్ హ్యాండ్ స్టాక్ ఉన్నాయో అది నేను చూసుకోవాలి. మీరు నాకు ఒకసారి పింక్ చేశారంటే అవైలబుల్ కలర్స్ నేను మెసేజ్ చేస్తాను. సో ఇదొకటి. ఇందులో నేను చూపించాను కదండి, ఇందులో కలర్స్ ఇవి, ఈ కలర్స్. సో హ్యాండ్ స్టాక్లో ఇప్పుడు 2 కలర్స్ ఉన్నాయి. కస్టమైజేషన్ కావాలన్నా కిడ్స్కి ఇలా డిఫరెంట్ పైన ఇలా ఆనెక్స్ బీడ్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అండి. కాస్ట్ అయితే డిఫరెంట్ అయిపోతుంది ఆనెక్స్ బీడ్స్ అంటే. సో దాన్ని బట్టి మనం ఛార్జెస్ తీసుకోవచ్చు. దీని కాస్ట్ 400. అర్లియర్ 450 ఉన్నది, 400 అండి. సో ఇదొక చైన్ అండి. చైన్స్ చూడండి క్లియర్గా ఉందా? ఓకే. సో ఇమిటేషన్లో అండి. చైన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది అంటే ఇది వారంటీ చైన్ అండి. అలా మీకు అంటే ఏ ప్రాబ్లం రాదు, అలా తొందరగా కలర్ పోయింది అన్న ప్రాబ్లం అయితే రాదండి. సో డెఫినెట్లీ ఇక్కడ ఏదైతే మనం బీడ్స్ ఇక్కడ స్టిక్ చేస్తున్నానో అక్కడ కూడా క్లోజ్ చేశాను సో దట్ మీకు ప్రాబ్లం లేకుండా, అంటే విజిబుల్ ఇది ఇన్ కేస్ కలర్ పోయింది ఈ చోట అంటారా, అది డెఫినెట్లీ అంత ప్రాబ్లం అయితే ఉండదండి. ఇక్కడ పర్ల్ అటాచ్ చేశాను అటు ఇటు కొంచెం లుక్ డిఫరెంట్గా రావడానికి. ఇది వారంటీ చైన్ అండి. వారంటీ చైన్కి మధ్యలో పెండెంట్ ఎక్కడైతే విజిబుల్ ఉంటుందో అక్కడ పర్ల్ ఇలా లుక్ ఇచ్చాను. అటు ఇటు కెంపు పచ్చ వచ్చేలాగా. సో ఇలా లుక్ చాలా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో సింపుల్గా చైన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. 24 ఇంచెస్ లెంత్ చూడండి ఎంత బాగుంది. సో దీని కాస్ట్ వచ్చేసరికి 700 అండి. 700 కాస్ట్. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం ఏదైనా కొంటున్నాము అని అంటే ఇమిటేషన్ చైన్ స్టిఫ్గానే ఉంటాయి కదండి.
కానీ ఎంత స్టిఫ్గా ఉన్నా మీరు ట్రస్ట్ మీ ఈ చైన్ మీరు తీసుకొని ఒకసారి వేసుకొని చూడండి, ఎంత యూజ్ అవుతాయి రెగ్యులర్గా అంత స్టిఫ్నెస్ కొద్దిగా తగ్గుతుంది. అండ్ ప్రిఫరల్లీ మీరు గోల్డ్ వేసుకున్నారా లేదా ఇమిటేషన్ వేసుకున్నారా అంటే ఆ ఫీలింగ్ అనేది అయితే ఉండదండి. అంత బాగుంటుంది ఈ చైన్ క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది. ఇందులో మనము ఇదే బీడ్స్ రిప్లేస్మెంట్లో మనం ఇంకా చాలా జపనీస్ బీడ్స్, మొనాలిసా బీడ్స్, పర్ల్స్లో ఇంకా చాలా చాలా వెరైటీస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ వాడి ఇలానే చైన్స్లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. చైన్స్లో కూడా డిజైన్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి. లైక్ కర్వ్ చైన్ అంటారు, చంద్రహారంలో వస్తుంది కదండి. ఆ చంద్రహారంలో చైన్ ఏదైతే వస్తుందో అదే కర్వ్ చైన్, దాన్ని కర్వ్ చైన్ అంటారు. ఆ చైన్లో కూడా మనం డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది లుక్ అయితే. సో ఈ చైన్ నేను డెఫినెట్లీ ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే లుక్ చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది, కొంచెం న్యూ లుక్, అందుకని చెప్పి ఇది ప్రిఫర్ చేశాను. ఇదొక స్పెషల్ అట్రాక్షన్ అండి. ఏంటి ఇలా ఉంచాను అనుకుంటున్నారా? సో స్టడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. నా దగ్గర పోల్కి స్టడ్స్ ఏదైనా కస్టమైజేషన్ చేపిస్తానండి, నేను ఓన్గా డిజైన్ చేపిస్తాను. అంతా సిల్వర్ గోల్డ్ రిప్లికాలోనే చేపిస్తాను. ఎంత బ్యూటిఫుల్గా స్టోన్స్ క్వాలిటీ చూడండి దగ్గర నుంచి. సో ఇలా కింద చిన్న చిన్న మువ్వలు అంటే మనం స్పిన్నర్స్ ఉంటాయి కదా, ఆ స్పిన్నర్స్ని చిన్న చిన్న ఇలా అటాచ్ చేశాను. బ్యాక్ సైడ్ ఇలా హుక్ వస్తుందండి, పుష్ ప్యాకేజ్ యాక్చువల్లీ. స్క్రూలో కూడా చాలా వెరైటీస్ చేయించానండి, చాలా అంటే చాలా. స్క్రూలో బాంబే స్క్రూ, చెన్నై స్క్రూ అన్నీ ఉన్నాయండి, అన్ని ఆప్షన్స్. స్టడ్స్ సింగిల్గా అయితేనే మీకు డబుల్ కాస్ట్ పడుతుందండి. ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ బీడ్స్తో తీసుకున్నారంటే డెఫినెట్లీ మీకు ప్రైస్ తగ్గుతుంది. బీడ్స్కి బీడ్స్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర, ప్లస్ స్టడ్ ఉంటుంది. సో ఇప్పుడు స్టడ్ ఒక్కటే తీసుకోవాలి అనుకున్నారనుకోండి 550 పడుతుంది. స్టడ్ ఓన్లీ స్టడ్కే 550 ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. సో ఇలా కాంబోలో తీసుకున్నారు అని అంటే గ్లాస్ జుమ్కా వస్తుంది. గ్లాస్ జుమ్కాతో కాస్ట్ వచ్చేసరికి 700 వస్తుందండి, 700. దీనికి ఎలా అంటే ఇలా బ్యాక్ సైడ్ రింగ్ ఇచ్చారు కదండి, అలా చేంజ్ చేసుకోవడానికి చూడండి ఎంత బాగుంది. సో పర్ల్ ఏంటంటే హైడ్ అయిపోతుంది, నేను ఇలా చూపిస్తాను చూడండి. సో ఇలా హైడ్ అయిపోతుంది కాబట్టి లుక్ చాలా బాగుంటుంది. సో మీకు అంత పర్ల్ విజిబుల్ రాదు. సో అది పర్ల్ చిన్న సైజ్ ఎందుకు వాడాను అంటే ఇలా కవర్ అయిపోతుంది అన్నట్టు. సో గ్రీన్ కలర్కి ఇందులో నా దగ్గర మల్టీ కలర్ పింక్ కూడా ఉంది, చాలా బాగుంటుంది. లాస్ట్ వీడియోలో ఒకసారి పెట్టుంటాను చూడండి, లేదా ఇన్స్టాలో కూడా నా ఈ పిక్ అనేది ఉంది పింక్లో. సో అందులో ఏంటంటే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బీడ్స్ వచ్చేస్తాయి. మీరు స్టడ్ ఒకటే కొన్నారు అని అంటే మీకే లాస్ అండి. ఇలా గ్లాస్ జుమ్కాస్తో ఇలా కాంబోస్లో ఎప్పుడు ప్రిఫర్ చేశారంటే చాలా బాగుంటుంది. నేను ఇంకొక మోడల్ ఈరోజు నేను లేటెస్ట్గా ఇది లేటెస్ట్ డిజైన్స్ అండి. ఇంకా లేటెస్ట్గా నేను ఇంకొక మోడల్ కూడా లాంచ్ చేశాను, 12 కలర్స్ ఆఫ్ గ్లాస్ జుమ్కాస్. దాని కాస్ట్ వచ్చేసరికి మీకు యాక్చువల్లీ నేను రీసెల్లర్స్ ప్రైజెసే ఇస్తున్నానండి. మీరు రీసెల్లర్స్ కూడా నన్ను డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తారు, మ్యామ్ మేము ఎలా చేయాలి అని. సో నాకేంటంటే జస్ట్ ఫర్ ద నేమ్కి నా పేరు రావాలి, నాకు తెలియాలి కస్టమర్స్కి అని చెప్పి నేను డైరెక్ట్గా చేస్తున్నాను. అందుకని చెప్పి ఇలా ఇస్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి యాక్చువల్ కాస్ట్ 2600. 12 పేర్స్ వస్తాయండి, 12 పేర్స్ నేను చూపిస్తాను. మీరు ఇలా సింగిల్గా తీసుకున్నారంటే మీకే లాస్ అండి, 550 అలా పడుతుంది. 550 పేర్ అంటే స్టడ్డే మీకు 300 350 పడుతుంది కదండి. సో గ్లాస్ జుమ్కాస్ పైగా మళ్ళీ వర్క్. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ అంటే చూడండి, మెరూన్ కలర్ ఎంత బాగుందో చూడండి, ఫినిషింగ్ మెరూన్ కలర్, బ్లూ కలర్, ఇందులో కలర్స్ చూడండి ఎంత ప్రెటీ కలర్స్. సో ఇలా 12 కలర్స్ వస్తాయి. 12 కలర్స్కి నేను ఇలా స్క్రూ స్టడ్ నేను చెప్పాను కదండి, స్టడ్స్ స్క్రూలో షార్ట్స్లో కూడా వీడియోస్ పెట్టాను డిఫరెంట్ డిజైన్స్లో, అది కూడా ఒకసారి చూడండి స్క్రూ ఆప్షన్లో. సో దీంట్లో స్క్రూ ఏంటంటే బొంబాయి స్క్రూ అండి, ఇలా వస్తుంది.
ఇంకొకటి సేమ్ బొంబాయి స్క్రూ కాకుండా ఇదే మోడల్లో చెన్నై స్క్రూ కూడా ఉంది. అది మద్రాస్ స్క్రూ అంటారు కదా, సో అలాంటి టైప్ దాంట్లో కూడా ఉంది నా దగ్గర. సో సేమ్ స్టడ్ మోడల్లో గ్రీన్, పింక్ ఆల్సో అవైలబుల్ అండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేసుకుంటూ చాలా బాగుంటుందండి. అంటే బ్యాక్ సైడ్ హుక్ వచ్చేస్తుంది కాబట్టి మనకు అది ప్లస్ పాయింట్. ప్లస్ దీంట్లో ఇంకొక హుక్, పర్ల్ హుక్ ఒకటి వస్తుందండి కాంప్లిమెంటరీగా. చూడండి ఎంత బాగుందో, అంటే వేసుకుంటే మన ఇయర్కి నిండుగా లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ డ్రెస్ పైకైనా చీర పైకైనా ఇలా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో కింద లుక్ వచ్చేసరికి ఎంత మంచిగా ఇచ్చానంటే చూడండి, ఇలా పర్ల్స్ అటాచ్ చేశాను సో దట్ కింద ఇవి మూవ్ అవుతాయండి డిఫరెంట్గా, సపరేట్గా అటాచ్ చేశాను కాబట్టి సో ఇలా మూవ్ అవుతుంది. సో ఈ లుక్ చాలా బాగుంటుంది. నాకు ఈ డిజైన్ అంటే చాలా ఇష్టం, పైగా నాకు హిటెస్ట్ కలెక్షన్ అండి. సో ఫర్ 2 ఆర్డర్స్ ఆల్రెడీ బుకింగ్ వచ్చేసాయి. సో చాలా లిమిటెడ్ ఇవి లెఫ్ట్ అండి, ఎక్కువ లేవు నా దగ్గర దీంట్లో స్టాక్స్. సో బిఫోర్ బుకింగ్ జస్ట్ ఎంక్వైర్ వన్స్. కానీ ఇలా కాంబో తీసుకుంటేనే మీకు బెస్ట్ అండి. కాంబో వచ్చేసరికి 2600. మీరు ఒకసారి ప్రైస్ గురించి మాట్లాడాలంటే డెఫినెట్లీ ఈ నెంబర్కి పింక్ చేయండి, నేను అప్డేట్ చేస్తాను ఉన్నది లేనిది స్టాక్ గురించి. ఓకేనా అండి. ఒక కాంప్లిమెంటరీ హుక్ ఇస్తున్నాను, ఫ్రీ ఆఫ్ షిప్పింగ్. సో ఇవాళటి కలెక్షన్స్లో ఇంతే అండి. మరికొన్ని అప్డేట్స్తో నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక వీడియో షార్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.